అమ్మ నమస్తే అమ్మ. మరేంటి ఈ రోజున కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగానే ప్రతి సంవత్సరం జాబ్ గాని రిలీజ్ చేస్తున్నారు. మరి అదేవిధంగా 10,060 పోస్టులు ఉగాదికి జాబ్ గాని రిలీజ్ చేశారు. మరి గత పాలకులేమో అసలు మా ప్రభుత్వంలోనే యువతకి మేము సక్రమైన జాబులు కల్పించామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటమ్మా అసలు ఎలా చూడొచ్చు? అసలు యువతకి మంచి చేసిన ప్రభుత్వం ఏదంటే ఒక పేరెంట్గా ఒక పిల్ల ఒక తల్లి స్థానం నుండి అసలు మీరేం చెప్తారు అసలు? నేనేం చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండే పేడెం కుక్కలు అందరూ కూడా వాళ్ళకి అవగాహన ఒకటి లేదు. అసలు నాయకుడికే అవగాహన లేదు. ఈ అవగాహన లేని నాయకుడి వెనకాల ఈ పేడెం కుక్కలు ఒకళ్ళు. వీడి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే సలహాదారులు మామూలుగా ఎవరు అసలు అయితే మనకి అర్థం క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మామూలుగా జాబ్ క్యాలెండర్ వదులుతానన్నాడు, జాబులు ఇస్తానన్నాడు, యువతలకు జాబులు ఇస్తానన్నాడు, ఎన్ని చేస్తానన్నాడు. ఏది ఒకటి చేశాడా? జాబులు ఏమి ఇచ్చాడు? సచివాలయం జాబులు ఒకటి, మామూలుగా డోర్ టు డోర్ తిరగమని చెప్పేసి మామూలుగా వాలంటరీ జాబులు. అవి జాబులా మరి ఈ జాబులా? ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు గురించి మామూలుగా వాళ్ళు చదువుకున్న దానికి వాళ్ళకి ఒక వాల్యూ గురించి వాళ్ళు కష్టపడ్డ దానికి ఒక పునాది లాంటి దానికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మామూలుగా ఒక వేసేసారు. మామూలుగా అది విడుదల చేశారు. అది ఒక కూటమి ప్రభుత్వం చేసుకున్న ఆలోచన. ఈ సూపర్ 6 దాంట్లో కూడా ఇది ఒక భాగం. వాళ్ళు ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ 2002 సంవత్సరం 11 నెలలు అయినాక ఈ ఉగాదికి కొత్త సంవత్సరం సంవత్సరం రోజు మామూలుగా ఆయన చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కేంద్ర ప్రభుత్వం మామూలుగా మోడీ గారు కానీ వీళ్ళ ఆలోచన ప్రకారం మామూలుగా గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి, మన ఇక్కడ సంబంధించినవి ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి సంబంధించినవి. ఇప్పుడు పోలీసు శాఖ కానీ ఏదైనా కానీ మామూలుగా వాళ్ళ వీళ్ళన్నీ కూడా ఇది సంబంధించినవి. అవి వాళ్ళు వదిలేరు. అది మామూలుగా వాళ్ళు చదువుకున్న దానికి ఒక వాల్యూ ఉంది, వీళ్ళు ఇచ్చిన దానికి కూడా ఒక ఇది ఉంది. నువ్వేమిచ్చి చచ్చావు? వాలంటీర్లు పెట్టి ఉన్నోడెవడా లేనోడెవడా అని చెప్పేసి నువ్వు అలా వాళ్ళని ఎవరైతే తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే వైసీపీ వాళ్ళని అని చెప్పేసి నువ్వు ఇచ్చేసి వాళ్ళని టార్గెట్ చేసుకుని మామూలుగా ఉద్యోగాలు కానీ ఏమైనా కానీ పీకేసినోడు నువ్వు ఎలా చెప్పుకుంటావు? నేను ఇచ్చాను, నేను చేశాను, నా ప్రభుత్వంలో చేశాను. నువ్వేం చేసావు? ప్రతిదీ కోలు కొట్టడం, అరాస్కాలు చేయటమే తప్ప నువ్వేం చేసావు? పిల్లలకు ఉపయోగపడేది ఒకటి చేసావా? విద్యాశాఖ కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ ఏది నువ్వేం చేయలేదు కదా. అంటే అసలు నా ప్రభుత్వంలో యువతకి సరైన జాబ్స్ కల్పించాను, నేను అసలు ఉన్నత స్థాయిలో నిలబెట్టిన ప్రభుత్వం నాది అంటా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు అసలు ఏ పిల్లోడికి నువ్వు జాబ్ ఇచ్చావు? ఏ పిల్లోడికి నువ్వు జాబ్ ఇచ్చి ఏ పిల్లోడిని నువ్వు ఇచ్చేసావు? మామూలు వాళ్ళు రోడ్లు పట్టుకొని తిరిగారు కదా, జాబులు అని చెప్పేసి 4 ఏళ్ళు 4.5 సంవత్సరం జాబులు లేవని చెప్పేసి వాళ్ళు రోడ్లు పట్టుకుని తిరిగారు కదా. నువ్వు డిగ్రీ బీటెక్లు చేసిన వాళ్ళకి వాలంటీర్ పోస్టులు ఇచ్చి 5,000 ఇచ్చావు. నువ్వేమి ఇచ్చి చచ్చావు? ఇవాళ మామూలుగా గ్రూప్ 1 గ్రూప్ 2 మామూలుగా విద్యాశాఖ మంత్రి కానీ ఎవరైనా కానీ మామూలుగా పిల్లలకు ఒక ఉపాధి కల్పించారు. వాళ్ళు చదువుకున్న దానికి ఒక పునాది వేశారు వాళ్ళ భవిష్యత్తుకి. అసలు నా ప్రభుత్వ హయాంలో అయితే నిన్న 11 లక్షల జాబ్స్ కల్పించాను నేను. కూటమి ప్రభుత్వం అలా ఏమీ చేయట్లేదు. మొత్తం మాటలు ఒకటి చెప్తున్నారు, చేతలు ఒకటి చెప్పి ఇంకోలాగా చేస్తున్నారు అంటున్నారమ్మా. జగన్మోహన్ రెడ్డి ఒక పాఠాలు చెప్పే ఒక టీచర్ అంటే ఒక గురువు. నువ్వేం చదువుకున్నావో, నువ్వు ఎక్కడ చదువుకున్నావో, నువ్వు మరి ఏం చదువుకున్నావో, నీకు ఒక పాఠం చెప్పిన నీకు చదువు చెప్పిన ఆయన ఒక గురువు. నీ తల్లిదండ్రి కంటే కూడా మనకి విద్య నేర్పిన అతను ఒక దేవుడు లాంటోడు, మనకు గురువు. ఆయన పాదాలకి కడిగి మనం ఇచ్చేసుకోవాలి. అలాంటోడివి నీకు అసలు తెలియదే. అంత చదువుకొని అంత ఇచ్చేస్తే నువ్వేం ఉద్యోగాలు ఇచ్చావు? ఏ ఉద్యోగాలు ఇచ్చావు? ఇప్పుడు నాకంటే నాకు చదువు లేని దాన్ని నేను ఇలా మాట్లాడుతుంటే చదువుకున్న వాళ్ళు ఇంకెలా మాట్లాడాలి? నీకు చదువు లేనివాడికి మామూలుగా అదేదంటారు చూడు పెద్దలు, ఆ సాట వేయకూడదు. అది అంటే వేరే విధంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఆ కోలానికి చెందినోడు. నువ్వు బీటెక్లు ఎంటెక్లు చదువుకున్నోడికి నువ్వు వాలంటీర్ పోస్టులు ఇచ్చి ఇల్లు తిరగండి అని చెప్పి 5,000 ఇచ్చావు.
నీ సొంత నిధుల నుంచి ఇవ్వలేదు కదా, గవర్నమెంట్ది ఇచ్చావు. అది నువ్వు వాలంటీర్లు ఎందుకు పెట్టుకున్నావు? నీ సొంత కోసం పెట్టుకున్నావు. ఇది మామూలుగా బార్ షాపుల్లో కానీ ఏదైనా కానీ నువ్వు ఇదే ఉద్యోగాలు ఇదే ఉద్యోగాలు. గ్రూప్ 1 గ్రూప్ 2 నేను చాలా కూడా కంపెనీస్ తీసుకొచ్చాను, కానీ కూటమి ప్రభుత్వం నేను తీసుకొచ్చినట్లుగా గొప్ప చెప్పుకుంది, లేదా కూటమి ప్రభుత్వంలో ఉన్న కంపెనీలు కూడా కూటమి ప్రభుత్వాన్ని భయపడి పారిపోతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి నీ గురించే మామూలుగా అందరూ కూడా ఏదే అంటారు చూడు, కథలుగా చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేసావు? నిన్ను చూసి ఎన్ని కంపెనీలు పారిపోయినాయి, ఇవాళ ఎన్ని కంపెనీలు వస్తున్నాయి. నిన్నగాక మొన్న వారం క్రితం వైజాగ్లో కంపెనీ ఓపెన్ అయింది కదయ్యా. ఈ కళ్ళు లేని కబోదికి మనం ఏం చెప్తాము? కళ్ళు లేని కబోది, ఆ కళ్ళు లేని కబోది ఏం చెప్పుద్దంటే పగలేమో చెట్టుకి ఆలాడద్ది, నైట్ ఏమో బోతద్దాలు వేసుకుని మామూలుగా ఎవరెవరు ఉన్నారా, ఎవరెవరు ఇది చేయాలా, వాళ్ళు ఎవరెవరిని చేయాలని చెప్పేసి చూస్తుంటాడు. వాడికి ఇప్పుడు అవకాశం లేదు, ఎందుకంటే వాడు ఇప్పుడు మూల కూర్చున్నాడు కదా 11 సీట్లతోటి. వాడికి అవకాశం లేక మీడియా ముందుకు రాలేక వాడు ఇంట్లో ఉండి ఏదో సొల్లు కోతలు కోస్తుంటాడు. అలాగే మామూలుగా అక్కడ ఉండే పేడెం కుక్కలు కూడా అలాగే కోస్తుంటారు. అంటే ఓ పక్కన ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ విధంగా మేము చెప్పినట్టుగా చేస్తూ ఉన్నాం, యోగాలం పాదరక్ష ఏదైతే 20 లక్షల జాబ్స్ కల్పిస్తూ ఉన్నామో ఆ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే, కానీ పక్కన వైసీపీ నాయకులు ఏంటమ్మా అసలు కూటమి ప్రభుత్వం యువత సక్రమంగా జాబ్స్ కల్పించట్లేదు, నిరుద్యోగ యువకులకు మొత్తం తోటలు పొడుస్తామని చెప్పి మాట్లాడుతుంది. ఎందుకని ఇలా మాట్లాడటం? అసలు జగన్మోహన్ రెడ్డి నువ్వు వికలాంగులకి నువ్వేం చేసావు? వికలాంగులకి ఏం చేసావు? ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబు కానీ ఇవాళ వికలాంగులకి ఎంత భరోసా ఇచ్చారు. నువ్వేం చేసావు వికలాంగులకి? ఒక మాస్క్ అడిగితేనే నువ్వు రోడ్ల మీదకు పెట్టి పిచ్చోళ్ళు లెక్కలు కొట్టావే. నువ్వు చేసావనంటే ప్రజలు నమ్మాలా, లేకపోతే కళ్ళు లేని కబోదులు నమ్మాల్సిందే. కళ్ళున్నోళ్ళు ఎవరు నమ్మరు, చెవులున్నోళ్ళు ఎవరు నమ్మరు. కళ్ళు లేని కబోదులు, చెవులుండి కూడా చెవిటోళ్ళు నమ్మాల్సిందే. కళ్ళున్నోళ్ళు ఎవరు నమ్మరు. ఇంకా రేపు గెలిచేది కూడా మేమే వచ్చాక మామూలుగా కూడా అంటున్నారమ్మా. మరి ఆయన గెలవని ఎలా గెలుస్తాడు? ఏ విధంగా గెలుస్తాడు? ఒక మహిళలేనా? వాడు రోడ్డు మీదకి రమ్మని వాళ్ళ కార్యకర్తలు కానీ, వాళ్ళ నాయకులు, ఇక్కడ ఉండే నాయకులు కానీ వాళ్ళు ఏ విధంగా వస్తారో, ప్రజలకు ఏం చేశారో, ఏ విధంగా వచ్చి ఓట్లు అడుగుతారో, మరి వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మామూలుగా ఇంటింటికి తిరిగి మామూలుగా 1వ తారీఖు ఆదివారం వస్తుందని శనివారం నాడే ఇస్తున్నారు. మళ్ళీ ఏ విధంగా వస్తాడు? రెపరెప ఆడిస్తానుక మామూలు ఏదో కోస్తాను అంటున్నాడు కదా. నువ్వు జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ తయారు చేసుకుంటే అదే లోకేష్ బాబు అన్న మాట ప్రకారంగానైతే మీరు ఒక్కళ్ళు కూడా రోడ్డు మీద తిరగరు, ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఉండరు. ఎందుకంటే ఆ చట్టం దాని పని అది చేసుకుంటుందని చెప్పేసి ఇప్పుడు కూడా వాళ్ళు ఆ రెడ్ బుక్ అనే ఆలోచన ఆనాడు ఎందుకన్నాడంటే మీరు చేసిన అరాస్కాల గురించి లోకేష్ బాబు ఆ మాట అనాల్సి వచ్చింది. రెడ్ బుక్ పెట్టాము, రెడ్ బుక్ పెడితే నువ్వు అసలు రోడ్డు మీద తిరగలేవు.